హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి మనకేంటంటే ఈపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి 2 గుడ్ న్యూసెస్ అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో నేను మీకైతే పూర్తిగా వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చివరి వరకు అయితే చూడండి. అందుకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇంకా మెయిన్గా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి ఏంటంటే ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. ఈ సర్క్యులర్లో మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే మనం ఇప్పుడు పిఎఫ్ విత్డ్రాల్ ఎవరు వచ్చినా మనం అయితే పిఎఫ్ విత్డ్రాల్ అనేది పెడుతూ ఉంటాము కామన్గాని. అలాంటప్పుడు ఏంటంటే మనం బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి అయితే ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి అయితే మనకి ఏంటంటే కొందరికి ఈ యొక్క హెచ్పిడిసి అనేది అయినట్లు వాళ్ళకైతే ఏంటంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అడగటం లేదు. డైరెక్ట్గా మనకి ఏంటంటే స్టార్టింగ్లోనే అకౌంట్ నెంబర్ ఇచ్చేసిన వెంటనే మనం బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కానీ చెక్ బుక్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఇంక మీదట ఏంటంటే మనకు అలా కొందరికే కాకుండా హెచ్డిఎఫ్సి అయిన వాళ్ళకే కాకుండా ఇంకా మీదట నుంచి పూర్తిగా ఎవరు అయితే మనకైతే బ్యాంక్ బుక్ కానీ చెక్ బుక్ కానీ అప్లోడ్ చేయాల్సినంత అవసరం లేదనేసి అయితే మనకైతే ఈపీఎఫ్ఓ అధికారికంగా మనకు నోటీస్ అయితే రిలీజ్ అయితే జరిగింది. సర్క్యులర్కు మీకు పూర్తిగా పేర్కొనడం అయితే జరిగింది. అలాగే ఇంక మీదట మనం అయితే ఇంకేంటంటే ఇంక మీదట ఎవరైతే కేవైసీ అప్డేట్ చేసుకుంటారో వాళ్ళకి కూడా మనకి ఈ విధంగా మనం ఇంతకుముందు కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే మన యొక్క డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ డీటెయిల్స్ కానీ ఈ యొక్క ఐఎఫ్సి కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చి మనకి ఏంటంటే ఇందులో అప్లోడ్ చేసినట్లుగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నుంచి అప్రూవల్ రావాలి. తర్వాత మన యొక్క ఎంప్లాయర్ నుంచి కూడా అప్రూవల్ రావాల్సి అయితే ఉంది ఇంతకుముందు. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే మనకు ఎంప్లాయర్ నుంచి అయితే ఎటువంటి అప్రూవల్ అయితే రావాల్సినంత అవసరం అయితే లేదు. మనకేంటంటే ఓన్లీ బ్యాంక్ నుంచి మాత్రం అప్రూవల్ వచ్చినట్లయితే మనకు యొక్క పాస్బుక్ అనేది బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లో మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అప్రూవల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అనేసి మనకైతే ఇందులో ఈ యొక్క నోటీసులు అయితే పేర్కొనడం అయితే జరుగుతుంది. ఆటో అప్రూవ్డ్ ఫాలోయింగ్ ది వెరిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ ద బ్యాంక్ ఎన్పిసి అనేసి అయితే మనకైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. మన యొక్క కేవైసీ సీటింగ్ పెట్టినప్పుడు ఎంప్లాయర్తో ఎలాంటి సంబంధం లేదు, హెచ్ఆర్తో వెళ్తే ఎలాంటి సంబంధం లేదు. మనం ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఇందులో అప్లోడ్ చేసినట్లయితే ఓన్లీ బ్యాంక్ నుంచి మాత్రమే అప్రూవల్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. మనకి ఎటువంటి హెచ్ఆర్ కానీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాల్సిన అంత అవసరం లేదు. మనము ఓన్లీ బ్యాంక్ నుంచి అప్రూవల్ మాత్రమే వస్తే చాలు. అలాగే ఏంటంటే మనకు ఇంకొక అప్డేట్, ఈ యొక్క బ్యాంక్ బుక్ మనము పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ ఆ చెక్ బుక్ కానీ క్లైమ్ పెట్టుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సినంత అవసరం కూడా మనకైతే ఇప్పటి నుంచి అవసరం అవుతుంది. ఆటోమేటిక్గా ఆల్రెడీ అకౌంట్ నెంబర్ ఇచ్చిన వెంటనే మనకైతే అక్కడ తీసేసుకుంటుంది. ఎటువంటి అప్లోడ్ అయితే చేయాల్సినంత అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.